నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం కోట్లాది మంది భక్తులకు కొంగు బంగారం, పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. అలాంటి ఈ దివ్య క్షేత్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా భద్రత లోపాల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి సారించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో తిరుమల తిరుపతి దేవస్థానంలో తరచుగా జరుగుతున్న భద్రతా లోపాలను స్పష్టంగా ప్రస్తావించారు. వీటిపై తక్షణమే దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ టీడీపీ ప్రభుత్వాన్ని కోరిందనమాట. గత కొంతకాలంగా తిరుమలలో అనేక భద్రతా ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ఇవి భక్తుల భద్రతకు, ఆలయ పవిత్రకు భంగం కలిగిస్తున్నాయని తిరుపతి పార్లమెంటు సభ్యులు మధ్యల గురుమూర్తి కేంద్రం హోం మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఇక ఆయన లేఖ ఆధారంగానే కేంద్రం ఈ నివేదికను పంపింది. ఎంపీ గురుమూర్తి తన లేఖలో కొన్ని కీలక సంఘటనలను ప్రస్తావించారు. అందులో ముఖ్యమైనవేంటో ఇవాళ చూద్దాం. సరైన జల నియంత్రణ లేకపోవడం వల్ల భక్తులు ప్రమాదంలో పడ్డారని, 6గురు మరణించి 50 మందికి పైగా గాయపడ్డారని ఆయన ఆరోపించారు. కొందరు భక్తులు హై సెక్యూరిటీ జోన్ అయిన అలిపిరి గుండా నాన్ వెజిటేరియన్ ఆహారాన్ని, గుడ్ల బిర్యానీని కూడా తిరుమలకు తీసుకొచ్చారని, ఇది ఆలయ పవిత్రను దెబ్బతీసిందని పేర్కొన్నారు. మార్చిలో అలిపిరి చెక్ పోస్ట్ గుండా కొందరు అక్రమంగా మద్యం, గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడ్డారని తెలిపారు. మార్చి చివరి వారంలో ఫారెస్ట్ అధికారులు టీటీడీ అనుమతి లేకుండా పాప వినాశనం జలాల్లో కనోయింగ్ చేశారని, ఇది కూడా భద్రతా లోపమేనని ఆయన ఆ లేఖలో వివరించారు. అంతేకాకుండా మార్చి 31 తారీఖున ఒక మానసిక వికలాంగుడు మోటార్ బైక్ పై అలిపిరి చెక్ పోస్ట్ ను దాటుకుని తిరుమల వరకు ఒంటరిగా వెళ్లిపోయాడని, ఆ తర్వాత అతన్ని అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. డ్రోన్లు ఆలయ పరిసరాల్లో కనిపించడం కూడా భద్రతకు సవాలుగా నిలిచింది. ఈ సంఘటనలన్నీ తిరుమల భద్రత వ్యవస్థలో ఉన్న లోపాలను స్పష్టం చేస్తున్నాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు సందర్శించే ఈ పుణ్యక్షేత్రానికి పటిష్టమైన భద్రత కల్పించడం అత్యవసరమని కేంద్రం కూడా నొక్కి చెప్తుంది. ఈ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఈ నివేదికపై ఎలా స్పందిస్తుంది, భద్రత లోపాలను సరిదిద్దడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. భక్తుల మనోభావాలను, ఆలయ పవిత్రతకు కాపాడడానికి పటిష్టమైన భద్రత చర్యలు తీసుకోవడం అత్యంత ప్రధానం.